నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని మనుబోలులో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మనుబోలులోని 2 సచివాలయాల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భరత జాతి స్వాతంత్రం పొందిన చారిత్రాత్మక రోజు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గరుడయ్య, బిల్లు కలెక్టర్ శ్రీహరి, కార్యదర్శి శ్రావణి, డిజిటల్ అసిస్టెంట్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజు మనము ఈ విధంగా స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే మనల్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఎన్నో హింసలు పెడుతూ ఉంటే ఆ హింసల్ని తట్టుకునే దానికోసంగా మనకంటూ ఒక స్వతంత్రం తీసుకురావడానికి కోసంగా ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగంగా పెట్టారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ రోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ 5లోకి భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని మనమందరం కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మనకు దేశం ఏం చేసింది, ఇంకొకళ్ళు ఏం చేశారని అనుకోకుండా మనము ఈ దేశానికి ఏం చేశాం, ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం. కాబట్టి ఈ దేశానికి మన వంతు ఏం చేస్తున్నాం అనే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ణయించుకొని ఏదో ఒక విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.